అయితే అయితే ఏం లేదల్లా, ఇది ఆనకాలం కదా. ఇలా ఆఫీస్కి వచ్చేటప్పుడు వాన కూడా బాగానే కొడుతుంది అనుకున్నా, కానీ చూస్తే వాన కొట్టలే ఏం కొట్టలే, మస్తు ఎండ దంచకత్తాంది. ఇక ఇట్లా ఆటోలో పొంటే వచ్చిన ఆఫీస్ కాడికి. అయ్యో నేను ఏం చెప్దామనుకున్నా, ఏం చెప్తాన్నా, ఏమోలే నేను ఏదో చెప్దామని ఇంకేదో చెప్తానా. అయితే ఇంకొక ముచ్చట ఉన్నది, అది ఈడ కూర్చొని చెప్పుడు కాదు కానీ నేను టీవీ వెనకకు పోయి చెప్తా, మీరు ఆ ముచ్చట చూసేది. చలో నడువురి. సపోజ్ మనం రోడ్డు మీదకి వెళ్ళొస్తున్నాము, యాక్సిడెంటో లేకుంటే లారో స్కూటరో బోల్తా పడ్డది, ఏం చేస్తాం? అందులోనోళ్ళ పరిస్థితి ఇది కావచ్చు, దావఖానకు ఫోన్ కొడుదుమా అని ఆలోచిస్తామంటారా? అదే మాడకాయలు లోడుతోని పోతున్న లారీ బోల్తా పడితే ఏం చేస్తారు? ఇగో ఇల్లు చూడు ఏం చేస్తాను. చూసినావా మామిడికాయలను ఎంత పైలం కాపాడుతురో? మామిడికాయ లోడుతోని పోతున్న ఒక లారీ నడి రోడ్డు మీద బోల్తా పడ్డదోలా. పాపం డ్రైవరు క్లీనరు అందులో నిరకవేరు జనాలు ఉన్నారు, మరి కాపాడాలనా? కానీ మనిషి పానం కంటే మామిడికాయల మీదనే అలా కొట్టుకున్నది. ఆడోళ్ళు మొగోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అన్న ఫరక్ లేకుండా దొరికినట్టు ఎత్తుకపోనే పోయిరోళ్ళ సంచులల్లా స్కూటర్ డిక్కీలల్లా జేబులల్లా గిట్లా ఏది కనబడితే ఆడబెట్టుకున్నారు. ఇక చెప్పురు ఏం చెప్పాలి గిసొంటోళ్ళకు? 2 మామిడి పండ్లు కొనుక్కునే అంత పైసలు లేవా? ఓదిక్కు డ్రైవర్ సత్తాండ్ర భగవంత అంటే వీళ్ళకు మామిడికాయల మీద పానం కొట్టుకునే ఫ్రీగా ఎవరైనా కానీ ఏది విడిచిపెట్టలేరు కదా అసలు అన్నట్టు. ఇది ఏడ జరిగిందంటే గా డెహ్రాడూన్లో అన్నట, ఏడ జరిగినా అందరు అట్లనే ఉన్నారు పాటు.